బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు. ఆయనకి గుండెపోటు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఛాతీలో నొప్పితో ఒక్కసారిగా కొడాలి నాని కుప్పకూలిపోయారని హుటాహుట్టిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయనకి ఏమీ కాకూడదని, క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అంటూ వైసీపీ కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. మరోపక్క ఏఐజీ హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లు ఇంకా హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేయలేదు. ప్రస్తుతానికి కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించేటువంటి అప్డేట్ అయితే వైద్యుల నుంచి రాలేదు. బట్ చికిత్స అయితే అందిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. వైసీపీ శ్రేణులు అక్కడి నుంచి ఏఐజీ హాస్పిటల్ వైపు చేరుకుంటున్నాయి. పోలీసులు కూడా భద్రతను అక్కడ కల్పిస్తున్నారు. కొడాలి నానికి పూర్తి స్థాయిలో చికిత్స అందించాలి అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా ఏఐజీ హాస్పిటల్కి ఫోన్ చేసినట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి కొడాలి నానికి ఏం జరిగింది, ఛాతీ నొప్పి వచ్చిందా లేదంటే గతంలో ఉన్నటువంటి వ్యాధి తిరగబెట్టిందా అనేటువంటి వివరాలు అయితే ప్రస్తుతానికి తెలియలేదు. బట్ ఛాతీలో నొప్పితోటి ఆయన తీవ్రంగా బాధపడ్డారు అని హుటాహుటిన కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్కి తరలించారు అన్నటువంటి ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తోంది. హెల్త్ బులెటిన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది.